హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో నేను పెట్టాను కదా హ్యాండ్స్ లెగ్స్ ఎలా చేయాలనేసి. ఇప్పుడు ఈ వీడియోలో హెయిర్ ఎలా చేయాలో నేను వీడియో పెడుతున్నా, స్కిప్ చేయకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే అలా క్లిప్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చేసేటప్పుడు మనకు అడ్డు రాకుండా అలా క్లిప్స్ పెట్టామంటే మనం నీట్గా అయితే చేసుకోవచ్చు. ఆమె హెయిర్ చాలా షార్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం వాళ్ళకు వేడి అనేది తగలకుండా చేయాలి. అలా ఎక్కువ తీసుకొని ఫాస్ట్గా అయితే చేసేయాలి. కొందరికి కేర్లీ ఉన్నప్పుడు స్లోగానే చేయాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ కొద్దిగా ఆమెకి చక్కగా ఉన్నాయి కాబట్టి ఇంక నేను కొద్దిగా చేస్తున్నాను. ఎందుకంటే మనం ఫేర్ చేసిన తర్వాత ఆ హెయిర్ అయితే మళ్ళీ స్ట్రైట్గా రాకుండా కేర్లీ లాగా ఉండాలంటే లైట్గా అయితే చేయాలి ఫ్రెండ్స్. ఎక్కువ తీసుకుంటే మనకు లైట్గా చక్కగా అయితే వచ్చేస్తాయి. ఆ మిషన్ చాలా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళకైతే వేడి తగలకుండా అయితే మనం జాగ్రత్తగా అయితే చూసుకొని చేసుకోవాలి. సాలూన్లో వర్క్స్ అంటే సులభంగా అనేసి అని అంటారు కదా, సులభం అయితే ఉండదు ఫ్రెండ్స్. నేర్చుకుంటే సులభం అనే అనిపిస్తుంది, నేర్చుకోకుండా వాళ్ళు ట్రైనింగ్ అవుతూ ఉంటే వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలామంది ఎక్కువ కేర్లీ ఉన్న వాళ్ళకైతే మనం ఎక్కువసేపు అయితే కొద్దిగా తీసుకొని స్లోగా అయితే చేయాలి ఫ్రెండ్స్. మనం ఫాస్ట్గా చేస్తే లోపలనే కేర్లీగానే ఉంటాయి. మళ్ళీ వాళ్ళు అయితే కంప్లైంట్ ఇస్తారు బాగా చేయలేదనేసి. ఆల్రెడీ ఆమెకు చక్కగా ఉన్నాయి కాబట్టి ఇంకొద్దిగా చేస్తున్నాను, ఎందుకంటే సాలూన్లో నాతో పాటు వర్క్ చేసే అమ్మాయి కాబట్టి. అలా ఏం లేదు, మీకు వీడియోలో చూపించాలనేసి చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్. కోయేటోళ్ళకైతే మనం బాగా నీట్గా క్లారిటీ అయితే చేసి పంపించాలి. కొందరైతే బ్లూ డ్రై చేయించుకుంటారు కాబట్టి వాళ్ళకు మనం ఎక్కువ చక్కగా అయితే చేయాలి. అలాగే కొందరు వాల్యూమ్ కావాలంటే బ్రష్తోనే మన హ్యాండ్ అయితే పైకి అయితే చేసుకుంటూ అలా స్లోగా అయితే కింద అయితే వదిలేయాలి. ఇప్పుడు అమ్మాయికి ఫేర్ చేస్తున్నా కాబట్టి ఎక్కువైతే అవసరం లేదు, అందుకనేసి నేను లైట్గా అయితే చక్కగా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. మా సాలూన్ అయితే ఈసారి వీడియోలో పూర్తిగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఈ హెయిర్ ఎలా చేయాలనేసి చూపిస్తున్నాను, చూడండి. ఫ్రంట్ సైడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. మనం చేస్తాం కదా హెయిర్ అనేసి, అవి వేడిగా ఉంటాయి. ఉన్నప్పుడు మనం వదిలేసేటప్పుడు ఆ చెవు మీద పడతాయి కాబట్టి చాలా వేడి అనిపిస్తుంది. చూసుకొని జాగ్రత్తగా అయితే వదిలేయాలి ఫ్రెండ్స్. అలాగే లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు కూడా అలాగే జాగ్రత్తగా చేయాలి. నేర్చుకున్న వాళ్ళకి చాలా సింపుల్ ఫ్రెండ్స్, నేర్చుకోకుండా ఉన్న వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. ఎవరైనా నా సబ్స్క్రైబర్లు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ అయితే అలా ముందుకు తీసుకొని చేయాలి, ఎందుకంటే వాల్యూమ్ అనేది మనకు బాగా లావుగా అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొందరికి హెయిర్ అయితే తక్కువగా ఉంటాయి కదా, వాళ్ళకైతే ఎక్కువలాగా ఉన్నట్టు అనిపిస్తుంది అలా ఫ్రంట్ సైడ్ చేస్తే ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా ఉంది, నన్ను మోడల్ రెడీ చేస్తున్నావు అనేసి. కానీ డైలీ అయితే చేసుకోకూడదు ఫ్రెండ్స్, డ్యామేజ్ అవుతాయి హెయిర్ అయితే. 1 వీక్ 1 టైం, 1 వీక్ 2 టైం అలా అయితే చేసుకోవచ్చు. కువైట్ ఆడవాళ్ళు అయితే వాళ్ళైతే
2 డేస్కు 3 డేస్కి అలా చేయించుకుంటారు. ఆ రోజు అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నన్ను మోడల్గా రెడీ చేస్తున్నావు అనేసి. ఇప్పుడైతే అలా క్లిప్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చేసేటప్పుడు ఆ హెయిర్ అనేది మనకు డిస్టర్బ్గా లేకుండా అలా క్లిప్స్ అయితే పెట్టాలి ఇరువైపులా. నేను వర్క్ చేసే సాలూన్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్. ఒక సైడు హెయిర్ సెక్షనింగ్, ఒక సైడ్ వచ్చేసి కలర్ సెక్షన్ అనేది ఉంటుంది. అలా హెయిర్ ఫేర్ చేసేటప్పుడు కొద్దిగానే తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ తీసుకుంటే కేర్లీ అనేది రావు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఫేర్ చేసేదానికి ప్రిపేర్ అవుతున్నా ఫ్రెండ్స్. ఫేర్ చేసేటప్పుడు హెయిర్ అయితే ఎక్కువ తీసుకోకూడదు ఫ్రెండ్స్, కొద్దిగానే తీసుకోవాలి. ఎందుకంటే కేర్లీ కావాలంటే కొద్దిగా తీసుకుంటేనే మనకి ఎక్కువ కేర్లీగా వస్తాయి. అదే ఎక్కువ తీసుకున్నాం అనుకో లైట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి అలాగైతే రావాలి. షార్ట్ హెయిర్ కాబట్టి అలా వస్తున్నాయి, లాంగ్ హెయిర్ అయితే ఇంకా బాగా వస్తాయి ఫ్రెండ్స్. చేసేటప్పుడు చాలా చూసుకొని జాగ్రత్తగా అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక్కోసారి మన హ్యాండ్ కూడా ఒకసారి వేడైతే చాలా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్, చూసుకొని అయితే జాగ్రత్తగా చేయాలి. అలా అనేసి కస్టమర్లు కూడా వేడి అనేది తగలకుండా చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకసారి వాళ్ళు సీరియస్ అవుతారు మన పైన. నేర్చుకుంటే సింపులే ఫ్రెండ్స్, నేర్చుకోకుండా ట్రై చేస్తే కష్టం అనిపిస్తుంది. నేనైతే ఒక 6 మంత్కి అయితే నేర్చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎవరి టాలెంట్ బట్టి టైం అనేది ఉంటుంది కదా, నాకైతే 6 మంత్ అయితే టైం పట్టింది. ఒక్కొక్కరి టాలెంట్ బట్టి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేనైతే 6 మంత్కి అయితే నేర్చేసుకున్నాను. కొందరు టాలెంట్ బట్టి 2 మంత్స్కి నేర్చుకోవచ్చు, అలాగే 1 మంత్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సాలూన్లో బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, శాలరీ బాగుంటుంది. మెయిన్ వచ్చేసి మనకు వీసా వచ్చేసి 18 వీసా అయితే ఉండాలి, 20 వీసా అయితే తీసుకోరు ఫ్రెండ్స్. ఎందుకంటే షూన్ చెకింగ్ అనేది వస్తుంది కదా, 18 వీసానే ఉండాలి సాలూన్లో వర్క్ చేసే వాళ్ళకు. 20 వీసా అయితే యాక్సెప్ట్ అయితే చేయరు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 2 ఇయర్స్ కానీ చేస్తే రావడానికి మళ్ళీ పోవడానికి అయితే టికెట్ అయితే వాళ్ళే ఇస్తారు ఫ్రెండ్స్, మనకి ఏ ఇబ్బంది ఉండదు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సాలూన్లో చేసే వాళ్ళకి. ఎవరైనా నేర్చుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకొని ఖచ్చితంగా సాలూన్లో చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అక్కడ ఎండల్లో అక్కడ ఇక్కడ కష్టపడ్డం ఎందుకు, సాలూన్లో వర్క్ నేర్చుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కస్టమర్లు వచ్చి చేయొచ్చు, లేకుంటే కొద్దిగా రిలాక్స్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం కోవిడ్లో ఎన్ని ఏళ్ళు ఉండాలనుకుంటే అన్ని ఏళ్ళు వర్క్ అయితే పర్మనెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదే మనం అక్కడ ఎండల్లో అక్కడ ఇక్కడ చేయాలంటే స్కూల్ హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళు అయితే వద్దు, స్కూల్ ఓపెన్ చేసినాక అయితే కావాలనేసి అంటారు. అప్పుడు మనం ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి కదా ఫ్రెండ్స్. అదే మనం సాలూన్ వర్క్ నేర్చుకున్నాం అనుకో పర్మనెంట్గా మనం డ్యూటీకి వెళ్ళకపోయినా వాళ్ళే వచ్చి మనల్ని డ్యూటీకి తీసుకుపోయేలాగా అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ సాలూన్ వర్క్ అయితే నేర్చుకోండి. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా డబ్బులు అయితే పే చేయాలి ఫ్రెండ్స్. అందుకనేసి ఈ వీడియో చూసి ఎలా చేయాలనేసి నేర్చుకోండి, మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. ఇండియాలో ఉన్న లేడీస్ ఎవరైనా వర్క్ కోసం కోవిడ్కి రావాలనుకుంటే సాలూన్ వర్క్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఐబ్రో, నెక్ స్కిన్, అలాగే షీరా చేసేది ఉంటుంది, ఇండియన్ షీరా. అలాగే నేర్చుకొని కోవిడ్కి అయితే రండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకోసానికే ఈ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా లేడీస్కే నేను చెప్పబోయేది, హెయిర్ అయితే కొద్దిగానే తీసుకోవాలి, తీసుకొని చేస్తే కేర్లీ అనేది మనకు బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఎక్కువ తీసుకున్నామంటే మనం చేస్తున్నాం కదా మిషన్, ఆ మిషన్ అనేది లోపల హెయిర్ అనేది పట్టదు మనకు, ఎక్కువ అనిపిస్తాయి ఫ్రెండ్స్.
హెయిర్ అయితే మనం టచ్ చేస్తూ వేడిగా ఉందా లేదా అనేసి టచ్ చేస్తూ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మనం పెట్టేసిన వెంటనే అలా వదిలేయకూడదు. ఫ్రంట్ సైడ్ అయితే అలా చేయాలి ఫ్రెండ్స్, ముందరైతే చేయాలి. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అలా షార్ట్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్, చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంటాయి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి లాంగ్గా కేర్లు అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. కోవిడ్ వాళ్ళు చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ అలా చేసుకోవడానికి. మనమైతే అలా చేసుకోం కదా. అలా స్ప్రే అయితే చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే హెయిర్ అనేది స్ట్రైట్గా రాకుండా అలాగే కేర్లీగా ఉండాలంటే స్ప్రే అయితే చేయాలి. అలా ఓపెన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇండియాలో కూడా చాలామంది చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, సినిమా యాక్టర్లు అలాగే హీరోయిన్స్ అందరూ చేసుకుంటారు కదా. అలాగే ఫ్రెండ్స్ ఫైనల్గా ఫేర్ అయితే చేసేసాను, హెయిర్ స్టైల్ అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా ఉపయోగపడుతుంది లేడీస్కి అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.